హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు క్రిప్టో కరెన్సీ అనలిస్ట్ అండ్ పైనియర్ అయిన మహేష్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే మేడం. చాలా అపోహలు ఏముండింది పై మనకి లాంచ్ అవ్వకముందు, అసలు లాంచ్ అవ్వదు, ఫేక్ కాయిన్, ఓన్లీ యాడ్స్ ఆర్ సమ్ అడ్వర్టైజ్మెంట్స్ గురించో లేదంటే అమౌంట్స్ గురించో వీళ్ళు దీన్ని ఇలా ప్రాపగండా చేస్తున్నారు, ఫేక్ స్కామ్ అని చెప్పేసి వచ్చింది. అండ్ ఇప్పుడు అంటే దీని విషయం మీద కూడా చాలామంది ప్రైస్ గురించి కూడా ఫస్ట్ ఏమో కొంచెం సపోర్టివ్గా మాట్లాడారు, ఫేక్ అనేసరికి మళ్ళీ నెగిటివ్గా మాట్లాడారు, మళ్ళీ లాంచింగ్ వచ్చినప్పుడు మళ్ళీ సపోర్ట్ చేసి ఇప్పుడు ప్రైస్ డిక్రీజ్ అవుతుంటే మళ్ళీ దాన్ని నెగిటివ్గా చేస్తూ వస్తున్నారు. సో ఏంటి అసలు మనకి కన్ఫ్యూజన్ అంతా కూడా మీరు ఒకసారి క్లియర్ చేస్తే. లాంచ్ అవ్వకముందు ఇది అసలు లాంచ్ అవ్వదు, వీళ్ళు యాడ్ రెవెన్యూ కోసమే మైనింగ్ అనేది తీసుకొచ్చారు, స్కామ్ అన్నారు. లాంచ్ అయ్యే ముందు దగ్గరలో ఉన్నప్పుడు అది $1 కన్నా ఎక్కువ ఉండదు, డేట్ అనౌన్స్ చేసిన తర్వాత ₹1 కూడా ఉండదు, ఒక్క పైసా కూడా ఉండదు అని చాలా నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు మా ఛానల్లో. ఇప్పుడు లాంచ్ అయిన తర్వాత $2 ఉందన్నారు, లాంచ్ అవ్వదన్నారు, లాంచ్ అయింది, ₹1 కూడా ఉండదన్నారు, $2 ఉంది. ఇప్పటిదాకా ఏ క్రిప్టో కరెన్సీ లేదు అలాగా. మళ్ళీ ఇప్పుడు ఏమన్నా ప్రైస్ ఇంకా వాళ్ళకి ఎక్కువ కావాలంట అంటే మళ్ళీ చెప్తున్నాం మేడం, రిపీట్ చేస్తున్నాం, ఒక్క పై కాయిన్కి వాళ్ళకి ₹1 కావాలి. అదే నాదొక యూట్యూబ్ ఛానల్ ఉంది మేడం, నాకు బాగా కాల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, కాకపోతే కాల్స్ అటెండ్ చేయను. బట్ ఏంటంటే ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి మహేష్ మ్యాగ్నస్ అండి, పై అనే సింబల్ ఉంటుంది. నేను ఓన్లీ కమ్యూనిటీ కోసం మాత్రమే ఆ ఛానల్ అనేది పెట్టడం జరిగింది. ఎటువంటి రెవెన్యూ నేను ఎప్పుడు కూడా ఆశించలేదు. అయితే ఆ ఛానల్లో నేను ఫస్ట్ నుంచి కూడా వీడియోలు చేసే టైంలో ఎవరు లేరు, ఒకళ్ళిద్దరు తప్ప ఎవరు పై గురించి చేయలేదు. ప్రాజెక్ట్లో డెప్త్ ఉంది కానీ ఈ విషయం ఎవరో తెలియదు, వాళ్ళందరికీ తెలియజేసింది నేనే. మలేషియాలో పై పేమెంట్, జీసీబీ ప్రైస్ పై పేమెంట్ చేసింది నేనే. ఇది మాత్రం ఖచ్చితంగా ప్రౌడ్గా చెప్పుకుంటాను మేడం. అలాగే దానికి ముందే నేను ఒక మొబైల్ 490 పై పెట్టి ఒక మొబైల్ కూడా వీడియో చేశాను, అది బాగా పాపులర్ అయింది, ఇండియా మొత్తం రోల్అవుట్ అయింది. కొన్ని రోజుల తర్వాత కొంచెం లేట్ అవుతుందనే ప్రాసెస్లో నెగిటివ్ వీడియోలు చేయడం స్టార్ట్ చేశారు. నేను అప్పుడు కూడా పాజిటివ్గానే ఉన్నాను. మీరు ఎప్పుడు కాన్స్టెంట్గా ఒకే మాట మీదే ఉన్నారు పై పట్ల. అయితే మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, కొన్ని రోజుల తర్వాత మెయిన్ నెట్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత ఇక దగ్గరికి వస్తుంది Q1 అని చెప్పారు, అంటే మార్చిలో లోపు లిస్ట్ అవుతుందని చెప్తే మళ్ళీ స్టార్ట్ చేశారు. మళ్ళీ అప్పుడు పాజిటివ్గా ఎస్టర్డే మళ్ళీ $2 లిస్ట్ అయితే మళ్ళీ నెగిటివ్ చేయడం చూశాను. నెగిటివ్ చేయడం నేను చూశాను, రాత్రి కొన్ని వీడియోస్ చూశాను. అంటే నీ ప్రాజెక్ట్ మీద నమ్మకం లేకుండా నువ్వు ఎలా వీడియోలు చేస్తావు? ఎగ్జాక్ట్లీ, అవును. నిజంగా నీ ప్రాజెక్ట్ మీద నమ్మకం ఉంటే, నీకు నిజంగా దమ్ముంటే, నీ ప్రాజెక్ట్లో నువ్వేదైతే నమ్మకున్న ప్రాజెక్ట్లో దమ్ముంటే నువ్వు ఎప్పుడు ఒకేలా ఉండు. పిచ్చి పిచ్చి ప్రాజెక్ట్స్ అనేది తీసుకొచ్చి జనాల బుర్ర తిని ఆ లింకులు పెట్టి గ్రూపులో ఈ లింకులు పెట్టి ఇది క్లిక్ చేయండి, అది చేసుకోండి అని చెప్తా ఉంటారు అనమాట. మనం అలా చేయం. నేను పైన గట్టిగా పట్టుకున్నా మేడం, ఇక హెల్త్కి సంబంధించి నేను చేస్తుంటే అది నా హెల్త్కి ఉపయోగపడేది కాబట్టి చేశాను. దట్స్ ఆల్. ఎవరికైనా ఒకటే చెప్తానండి, స్టేబుల్గా ఉండండి. పెద్ద ప్రాజెక్ట్ ఏదో గుర్తించి ముందుకెళ్దాం. ఎకోసిస్టమ్ బేబీ నిన్న పుట్టింది, ఆ బేబీ మామూలు బేబీ కాదు, డైనోసార్. త్వరలో ఎకోసిస్టమ్ స్టార్ట్ అవుతుంది, అందరు రెడీగా ఉండండి. ఇప్పుడు నెగటివ్ లిస్టింగ్ అదే నెగటివ్ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి మీరు ఏం చెప్తారు అసలు? యాక్చువల్లీ మనకి ఈ ఎక్స్పెక్టేషన్ అంటే ఇప్పుడు నెగటివ్ చెప్పిన వాళ్ళని నమ్మిన వాళ్ళు కూడా ఉంటారు కదా. యాక్చువల్లీ ప్రపంచానికి కొత్త కరెన్సీ కావాలి, ఎవరు క్రియేట్ చేయలేకపోయారు, ఎవరి వల్ల కాదు. ఎవరి క్రిప్టో కరెన్సీలు తీసుకొచ్చినా, ఎవరు ఏ క్రిప్టో కరెన్సీలు తీసుకొచ్చినా అది ట్రేడింగ్ చేయడానికి మాత్రం ఉపయోగపడుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం క్రిప్టో ఇండస్ట్రీలో ఎకోసిస్టమ్ బిల్డ్ చేసి రియల్ టైంలో గూడ్స్ అండ్ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోవడానికి వచ్చిన ఏకైక క్రిప్టో కరెన్సీ పై నెట్వర్క్. అది 1 డేలో జరగదు, 1 డేలో జరగదండి. ఇప్పుడు హ్యూమన్ ఎవల్యూషన్ ఈరోజు మనం ఇలా సోఫాలో కూర్చొని ఇలా మాట్లాడుకున్నామంటే పెద్ద పెద్ద కెమెరాలు, సెట్టింగ్, లైటింగ్ పెట్టుకొని చేస్తాం. ఎవల్యూషన్లో వచ్చిన భాగం ఇది మొత్తం, దాని రిజల్ట్. ఇలాగే ఎకోసిస్టమ్ కూడా డెవలప్ అవ్వాలి, బిల్డ్ అవ్వాలంటే పైన సపోర్ట్ చేయాలి. ఓకే, యుద్ధం అనేది అందరు చేస్తారు, రాజు ఒకటే వెళ్ళి చేయడు. కరెక్ట్. టైం పడుతుంది, ముందు స్టార్ట్ అవ్వాలి. రేపు March 14th అరౌండ్ తర్వాత కానీ ముందు కానీ ఎకోసిస్టమ్ యాప్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు. ఓకే, అప్పుడు తెలిసిద్ది పై అంటే ఏంటో. అది ప్రైసెస్ కూడా ఎవరికి తెలియదండి, వాళ్ళు చెప్పరు ప్రైసెస్. పవర్ఫుల్ పర్సన్స్ అసలు ఎవరికి చెప్పరండి, అది బుల్లెట్ దింపిన తర్వాత తెలిసిద్ది. ఎవరైతే నెగిటివర్స్ ఉన్నారో మీరు అలాగే ఉండండి, హ్యాపీగా అలాగే బ్యాడ్ కామెంట్లు చేసుకుంటూ చక్కగా పని పాటకి వెళ్ళకుండా, భార్య పిల్లలు పట్టించుకోకుండా, చక్కగా ఒకవేళ పెళ్ళిళ్ళు అవ్వకపోతే మమ్మీ డాడీలు పట్టించుకోకుండా హ్యాపీగా ఎక్కడెక్కడ తిరగండి. నెట్ బ్యాలెన్స్ చేసి మీ మమ్మీ డాడీ సంపాదించిన డబ్బులతో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఓకేనా?
ఎవరైతే హార్డ్ వర్కర్స్ పవర్ఫుల్ పర్సన్స్ ఉంటారో ఇలాంటి నెగిటివ్ వర్డ్స్ పట్టించుకోరు మేడం. కరెక్ట్. వాళ్ళు పట్టించుకుంటూ పోతే మన పనులు ఆగిపోతాయి. ఇప్పుడు మనం అనుకున్నాం లైక్ నిన్న లాంచ్ అయింది, ప్రైజ్ మంచిగా వచ్చింది అని చెప్పేసి. సో మీరు సపోర్టర్, యాజ్ అ సపోర్టర్ మీరు కూడా, అంటే నెగిటివ్ కమెంట్స్ మీరు అన్నారు, నెగిటివ్ వాళ్ళని ఎప్పుడు వాళ్ళు ఫ్లక్చువేట్ అవుతూ వచ్చారు, నెగిటివ్ పాజిటివ్. మీరు మాత్రం కన్సిస్టెంట్గా ఉన్నారు దీనిపైన సపోర్ట్ చేస్తూ ఎప్పుడు కూడా. సో నిన్న లాంచింగ్ అప్పుడు మీరు ఏం చేశారు అసలు? లైక్ అంటే మీరు మీ పైనియర్స్కి కానీ లేదంటే అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా ప్రైస్ విషయం పైన కానీ ఏదైనా. సో మీరు లాంచ్ అప్పుడు మీరు ఏం చెప్పారు అసలు? యాక్చువల్లీ ఎస్టర్డే వి డిడ్ ఏ ఈవెంట్ చేసాం మేడం, హైదరాబాద్లో చేసాం. యాక్చువల్లీ ఐ హ్యావ్ ఆఫీసెస్ ఇన్ తెలంగాణ, వనస్థలిపురం, హైదరాబాద్ అండ్ బెంగళూరులో కూడా ఆఫీస్ ఉందండి, బసవేశ్వర నగర్లో. త్వరలో ముంబై, తమిళనాడు, ఆల్ ఓవర్ ఇండియా తీసుకొస్తాం 2027 కల్లా. బట్ ఏంటంటే ఎస్టర్డే ఒక ఈవెంట్ కండక్ట్ చేసాం. ఫిబ్రవరి 20వ తారీఖు, ఫిబ్రవరి 20th కాలిఫోర్నియాలో లాంచ్ చేస్తున్నారు, బటన్ నొక్కుతున్నారు, ఓపెన్ మైండెడ్. ఆ టైంలో పైనీస్ని మొత్తం ఆంధ్ర తెలంగాణలో మన తెలుగు పైనీస్ని అందరూ పిలిచి అక్కడ పెద్ద భారీ ఈవెంట్ చేశారు. చాలా బాగా జరిగింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు, మహారాష్ట్ర నుంచి కూడా వచ్చారు. మహారాష్ట్ర, రాజస్థాను, తమిళనాడు నుంచి వచ్చారు. మన ఇక్కడ ఆంధ్రాలో ఉన్న ఒంగోలు, ప్రకాశం జిల్లా, రాజమండ్రి, అంటే కాకినాడ, వైజాగ్, ఏలూరు, గుడివాడ, రకరకాల ఏరియాల నుంచి వచ్చారు మేడం. గుంటూరు, వినుకొండ, మాచర్ల, ఇటు వచ్చేసి మన కర్నూలు, కడప, తెలంగాణలో వచ్చేసి వరంగల్, మెదక్, కరీంనగర్, జగిత్యాల, ఖమ్మం, ఇలా చాలా మంది ఉన్నారంటారు. అసలు చాలా మంది వచ్చారు మేడం. ఆ క్రౌడ్ చూస్తే నాకు మైండ్ బ్లాక్ అయింది. ఇంతమంది వచ్చారు ఒక పిలిపిస్తే. అంటే వాళ్ళందరూ అంటే నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ఒక వీడియో చేస్తే, 1-2 వీడియోలు చేస్తే వచ్చారండి. అది కూడా నా గొప్పతనం కూడా కాదు మేడం, ప్రాజెక్ట్లో ఉన్న దమ్ము వాళ్ళు కాపాడుకుంటున్నారు పైని. నిజమైన పైనీర్ ఎవరంటే దాని విలువ తెలిసి దాన్ని అమ్మకుండా హోల్లో పెట్టేవాడే నిజమైన పైనీర్. క్రిప్టో కరెన్సీలు మైనింగ్ అందరూ చేస్తారండి వాళ్ళ స్వార్థం కోసం. క్రిప్టో కరెన్సీలు మైనింగ్ చేసేవాళ్ళు మైనర్స్ అంటారు. అవును. పై నెట్వర్క్ కమ్యూనిటీలో మైనింగ్ చేసేవాళ్ళు పైనీర్ అంటారు. పైనీర్ అంటే మార్గదర్శకుడు. ఒక పెద్ద మార్గదర్శకుడు వెనకాల ఆయన బాటలో నడిచేవాళ్ళ చిన్న మార్గదర్శకులు మనం. రియల్ పైనీర్ ఎప్పుడు కూడా పైన అమ్మడం. చాక్లెట్ల కోసం, తాలింపుల కోసం, బిస్కెట్ల కోసం అమ్మకూడదు మనం పైన. గోల్డ్ బిస్కెట్స్ కోసం బాటరింగ్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ పై. డైమండ్ కోసం బాటరింగ్ చేయాలి. బురదలో పందులకి ఏం తెలుసు, పాండ్స్ పౌడర్ వాసన అంటారు. ప్యానిక్ సెల్లర్స్కి ఏం తెలుసు, పై వాల్యూ. నెగిటివర్స్కి ఏం తెలుసు, పై వాల్యూ. ఎక్కువ శాతం ప్యానిక్ సెల్లర్స్ కూడా ఎవరంటే నెగిటివర్సే. అందరు చేస్తున్నారుగా, మనం కూడా చేస్తే పోద్దాం, ఏమో ఏ పుట్టలో ఏ బాగుందో నాకే ఎవరికి తెలుసు అని అనుకుంటారు కదా. ఆ వేలో చేశారు, అమ్మేసుకున్నారు. అమ్మేసి తక్కువ ఉంది అమ్మేసుకున్నారు, మీరు కూడా అమ్మేసుకుని పక్కన కొడతారు. తప్పది, అది చాలా తప్పు. ఫ్యూచర్లో మీరు చాలా రిస్క్ బేర్ చేయాల్సి వస్తుంది. ఎవరితో అయితే మీరు పైని సెల్ చేయించారో మీరు చాలా ఇబ్బంది పడతారు. తస్మాత్ జాగ్రత్త. మీ అనాలిసిస్ ప్రకారము మీ అంచనాకు రీచ్ అయిందా? అంటే లైక్ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో వాళ్ళన్నిటికీ రీచ్ అయిందని అంటారా మీ ఉద్దేశంలో? అఫ్ కోర్స్ మేడం, ఎందుకంటే నేను $1 చెప్పా, $2 వచ్చింది. ఇప్పుడు అంటే $1కి లాంచ్ అయిన తర్వాత $0.8కి వచ్చింది కదా ప్రెసెంట్. మరి దాని గురించి ఏంటండి అసలు చెప్పడం? ప్రైసెస్ డజంట్ మ్యాటర్ మేడం. రియల్ ఎకోసిస్టమ్ స్టార్ట్ అవుతుంది రియల్ టైంలో. అప్పటి నుంచి చూసుకోండి. పై ట్రేడింగ్ చేసుకోవడానికి కాదు, పై యూటిలైజ్ చేసుకోవడానికి, గూడ్స్ అండ్ సర్వీసెస్ పర్చేజ్ చేసుకోవడానికి. గేమ్ స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళెవరు కనపడరండి. నేను కనపడతా. గేమ్ స్టార్ట్ అయినా స్టార్ట్ అవ్వకపోయినా ఆటగాడు అక్కడే ఉంటాడు, వేటాడుతూ ఉంటాడు, తగ్గేదిలే. ఓకే అండి మహేష్ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.